ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు రాళ్ళు వేసుకునే సందర్భంలో మీరు మొట్టమొదటి ఇరు వర్గాల మీద కేసు పెట్టి ఉంటే, కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటే, వాళ్ళ మీద స్టేట్ రికార్డ్ చేసి భయం ఉంటే ఈరోజు ఈ బెదిరింపులు వస్తాయా? సరే, బెదిరింపు లేఖలు వచ్చినాయి, ఇప్పుడు వారమైంది, ఇప్పుడైనా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరో ముద్దాయిలు ముందర పెట్టారా? పెట్టారు. కారణం వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాబట్టి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటే కన్నా మెట్టుతో కొట్టి మీడియాని అందరినీ పిలిచి రామాయణం చేసిందరు. ఇది న్యాయం కాదు. పోలీస్ అధికారులారా, నేను కాంగ్రెస్ పార్టీనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో తెలుగుదేశం పార్టీనో మాట్లాడంలే, నా ఊరు బాగుండాలని మాట్లాడుతానా. ప్రొద్దుటూరు నియోజకవర్గం శాంతి భద్రతల మధ్య జీవించాలా అని మాట్లాడుతానా. మేము కష్టపడి 5 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు ఒక్క గొడవ లేకుండా చూసుకున్నాం, తప్పుడు కేసులు పెట్టకుండా మేము చూసుకున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇరువురు కలిసి ఊరును నాశనం చేస్తూ ఉంటే పోలీసులు పట్టించుకోకపోతే, మీరు ఆ రోజు పట్టించుకోలే, ఈరోజు ప్రేమలేఖ వచ్చింది, ఈ ప్రేమలేఖ కూడా మీరు పట్టించుకొని భయం పెట్టారు. రేపొద్దున నిజంగా దాడి జరిగి ఏదైనా జరిగితే, ఎవరికైనా ప్రాణాపాయం జరిగితే దాని తర్వాత ఆగుతుందే? ఆగదు. ఎందుకంటే ఆ పిల్లోడు ముందుగానే చెప్తున్నాడు, నాకు ఒక రక్తపొట్టు వచ్చి 10 రక్తపొట్లు అంటున్నాడు, నా ఇంట్లో ఒకరిని జరిగితే మీ ఇంట్లో 10 మందికి అంటున్నాడు. పొరపాటున ఎవరికైనా ఏదైనా జరిగితే ఆగుతుందే? ఆగదు. మళ్ళీ వేరే వాడి మీద జరగాల. ఈ దాడులకు, ప్రతిదాడులకు, ఈ హింసలకు, ప్రతిహింసకు కారణం ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు. కారణం తెలుగుదేశం పార్టీ నాయకులైతే ఆ కారణాన్ని అణిచివేసి శాంతిని మాకు ఇవ్వాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై నుండి, వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఇరు వర్గాలు కాబట్టి పోలీసులు మిన్నుగుండుపై ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండడం పోలీసు అధికారులది తప్పు అని చెప్పి వినయపూర్వకంగా చెప్తా ఉన్నా. నేను ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నా, ఈ బెదిరింపు లేఖ రాసిన వాళ్ళని ఎవరో మీడియా ముందు ప్రవేశపెట్టాలా పోలీసు వాళ్ళు. నేను ఈ రోజుకి కూడా వరదరాజిరెడ్డి, కొండారెడ్డి, మరొకరు అనడం లేదు. ఇప్పటికి కూడా నాకు తెలియని విషయాన్ని నేను ఏ విధంగా నిర్ధారణ చేస్తా? అతను నాపై నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని మాత్రం లేఖ వచ్చిందని చెప్తున్నాడు. ఆ లేఖ ఎవరు రాసినారో చెప్పాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళది. పోలీసులకు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు వారి యొక్క దృష్టికోణం మా వైపు ఉంటే మమ్మల్ని కూడా విచారించమంటున్నాం. నన్ను విచారించాల్సి అంటే నన్ను కూడా విచారించండి. కానీ మీరు ఫైనల్గా ఎవరు ఆ లేఖ రాసినారో బయట పెట్టాల్సిన అవసరం ఉంది. సమాచార హక్కు చట్ట ప్రకారం అడిగితే బెదిరిస్తాం, చంపుతామంటే ఇంకా సమాచార హక్కు చట్ట ప్రకారం మేము ప్రతిపక్షంలో ఉన్నాం. 36 పెడుతుంటాం, ఓలిరెడ్డి పెడుతుంటాడు, గర్షపాటి లక్ష్మీదేవి పెడతాది, బంగారెడ్డి పెడతాడు, మా వంశీధర్ రెడ్డి పెడుతుంటాడు, నా బామర్ది వంశీధర్ రెడ్డి పెడుతుంటాడు, మున్సిపాలిటీ పెడతాం, ఆర్ఎన్ని పెడతాం, ఏంటంటే పెడుతుంటాం సమాచార హక్కు చట్ట ప్రకారం. ఇట్లా చంపుతామని బెదిరిస్తా పోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్లాడుతున్నారని చెప్పి పోలీసులు బయట పెట్టకుండా మిన్నకుండి ప్రేక్షక పాత్ర వహిస్తే ఇది న్యాయం కాదు. వరదరాజిరెడ్డి చెప్తుంటాడు, నేను శాంతి కాముకుని, నేను శాంతి కాముకుని అని. ఎక్కడయ్యా, ఎక్కడ శాంతి కాముకులు మీరు? ఎక్కడ శాంతి కాములు? చెప్తాను కదా నేను. నిన్ననే మొన్న ప్రవీణ్ ఇంటి మీదకి పోయి, అంతకుముందు గోపవరం గ్రామ ఉప సర్పంచ్లో రాళ్లతో దాడి చేసి మమ్మల్ని కొట్టిరి. అంతకుముందు మున్సిపాలిటీ మీదకి ముక్తియారు కాకుండా మీ ఆసం రఘురామిరెడ్డి కావాలని చెప్పి 1000 మందిని వచ్చి దౌర్జన్యం చేసివి. అంతకుముందు నువ్వు ఓడిపోయినావు, లింగాడిని గెలిపించినా అని చెప్పి నన్ను సంపనీకి నువ్వు నీ కొడుకు ప్రయత్నం చేసిరి. ఇంకా అంతకుముందు చంపినట్టు చెప్తే ఇంకా చాలా ఉన్నాయి. ఎన్ని చెప్పాలో నేను చెప్పి సార్ అవుతుంది. బాపనంలో చంపినారు, ఇంకొకరిని చంపినారు, ఏంటంటే ఆ ఐటమ్లు రకరకాలు ఉన్నాయి. నువ్వు మళ్ళీ శాంతి కాముకునివే. ఈయనకి ఇవ్వాల నోబెల్ బహుమతి, అత్యున్నతమైన నోబెల్ బహుమతి పురస్కారాన్ని ఇవ్వాల మా వరదరాజిరెడ్డి గారికి. ఇది 6 విభాగాల్లో ఇస్తారంట. 6 విభాగాల్లో: వైద్య శాస్త్రములో, భౌతిక శాస్త్రములో, రసాయన శాస్త్రములో, గణిత శాస్త్రములో, శాంతి, ఇట్లాంటి వైద్య శాస్త్రం, ఈ 6 విభాగాల్లో అత్యున్నతమైనటువంటి ప్రగతిని సాధించిన వారికి నోబెల్ బహుమతి పురస్కారాన్ని ఇస్తారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి వరదరాజిరెడ్డి గారికి శాంతియుతమైనటువంటి శాంతి కాముకుడుగా భావించి ఈయనకు పెద్ద నోబెల్ బహుమతి ఇవ్వాలని చెప్పి నేను గట్టిగా ప్రపంచ నోబెల్ బహుమతి పురస్కారాన్ని ఇచ్చే వాళ్ళను కోరుతానబ్బా. ఎందుకంటే అంత శాంతి కాముకుడైనా, ఎప్పుడు శాంతి పావురం భుజం మీద ఉంటుంది, నాకు శాంతి పావురం భుజం మీద ఉంటుందన్నమాట. ఇన్ని చేసి పనికిమాలే పనులన్నీ చేసి మళ్ళీ శాంతి కాముకులని మీరు చెప్పుకుంటున్నారు.
నేను ఫైనల్గా చెప్పేది 2 విషయాలు పోలీసు అధికారులకు వినయపూర్వకంగా. ఇప్పుడైనా ఇరు వర్గాలను పిలిచి మీరు బూట్కాలతో తన్ని కౌన్సిలింగ్ ఇచ్చి కేసులు పెట్టాల్సిందులు పెట్టి, ఇప్పుడు ప్రేమలేఖ ఎవడైతే బెదిరింపు లేఖ రాసినాడో వాని జుట్టు పట్టుకొని ఈడ్చకొచ్చి మీడియా ముందర కూర్చోబెట్టి తదుపరి చర్యల్లో గొడవలు జరగకుండా ప్రొద్దుటూరును ప్రశాంతమైన వాతావరణంలో ఉంచే ప్రయత్నం మీరు చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది మీకు వినయపూర్వకంగా విజ్ఞప్తి. రెండవది, బాధితులను పిలుచుకొని మీ స్టేషన్కి మేము వచ్చినప్పుడు ఇదిగో ఇటువంటి బాధితులను, ఇటువంటి చెల్లెళ్లను, మానవత్వం ఉందేమయ్యా మీకు? మానవత్వం ఉందా అని అడుగుతానా? తాలూకా పోలీస్ స్టేషన్ నుండి ఎస్ఐ రాజును, ఆ రాజును డిఎస్పీ గారైనా మందలించాల్సిన బాధ్యత ఉంది. ఇది విన్న తర్వాత అయినా ఈ పాపను పిలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళని పిలిపించాల్సిన అవసరం ఉంది. లెక్క ఇప్పించాల్సిన బాధ్యత ఉంది. లెక్క ఇవ్వకపోతే మా డ్యూటీ కాదనుకుంటే కేసు కట్టు. ఈ పాపకు న్యాయం చేయకపోయి ఆ చిన్న చిన్న ఈ బాండ్ చెక్ బౌన్సులు అయిపోయిన వాళ్ళు వచ్చే చెక్కులు బౌన్స్ అయినట్టు వచ్చే వాళ్ళ తరఫున కేసులు పెట్టకపోయి వీళ్ళు కొట్లాడుకుంటే ఈడా పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద మాత్రం కేసులు పెడతారు. నిన్న పర్లపాడు నుంచి ఒకరు లెక్క బాకింటే స్టేషన్కి పిలిస్తే వినారు వైసీపీ సంబంధించిన వాళ్ళు. ఎప్పుడో 10 ఏళ్ల కిందట లెక్క ఇచ్చినట్టు అకౌంట్లు ఉందంట, లెక్క కట్టాలంట. ఇండ్లు కట్టిస్తా ప్రకాష్ అనే మా కౌన్సిలరు 7వ వార్డు, వాడు జగనన్న ఇండ్లు కట్టిస్తా ఇటుకలు తోలుకున్నారు, ఇటుకలకు లెక్క కట్టాడు. ఇంకా 1 లక్ష 2 లక్షలు కట్టాలా, అది లేట్ అయిందని కట్టలేదని చెప్పి సౌటపల్లి లక్ష్మీరెడ్డి దగ్గరికి పోతే లక్ష్మీరెడ్డి ఫోన్ చేసి చెప్తే మా వాడిని పిలిపించి లెక్క కట్టాల్సింది అంటే నాకు ₹1 కోటి రావాలయా గవర్నమెంట్ దగ్గర నుంచి ఇల్లు కొట్టిన లెక్క, నాకు ₹1 కోటి వచ్చి వానికి ₹1 లక్ష ఇచ్చారంటే సంబంధం లేదు బాయ్, మీ ప్రభుత్వమే అయిన సంబంధంలే, మనకి లెక్క కట్టా జైలుకి పోతావా? లెక్క కట్టించుకున్నారు. ఈ ఈసీఐ కంటే ముందు లెక్క కట్టించుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఇల్లు కట్టిస్తూ ఇటుకల లెక్క ₹1 లక్ష బాకీ ఉండి వారికి ప్రభుత్వం ₹1 కోటి ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వం ఇవ్వకపోయినా సంబంధం లేదు. ఈ లెక్క వాడు ఇచ్చామన్నా కానీ వినకుండా దౌర్జన్యంగా ఇప్పిస్తారు. పర్లపాళ్ళు ఎవరో మా దగ్గరకు వచ్చే చెబితే 10 ఏళ్ల కింద డబ్బు ఇచ్చినాడంట, ఆ అకౌంట్లో ఎట్టనో లెక్క కట్టాలని బెదిరించారు. ఈ పాప పోయి లెక్క కావాలని చెప్పి అడిగితే కేసులు పెట్టారు. మీరు ఫైనల్గా కేసులు పెట్టేది ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసులు పెడతారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఫిర్యాదు చేస్తే కేసులు పెట్టరు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు నడి రోడ్డు ఎక్కుకొని రాళ్లతో కాదు బాంబులతో వేసుకున్నా కూడా మీరు కేసులు పెట్టరు. ఈ ఊరు శాంతి భద్రతలకు భంగం కలిగినా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళను శిక్షించరా? ఇది నేను పోలీసులను వినయపూర్వకంగా అడుగుతాను. అధికారులారా నెమ్మదిగా అడుగుతాను. ఇంకా పూజా స్కూల్కి సంబంధించి ఈ పాప విషయం అయితే చెప్తాను పోలీసు వాళ్ళకే. 12వ తారీఖు స్కూళ్ళు తెరుస్తారు. 12వ తారీఖు లోపల వాళ్ళని పిలిపించి ఈ పాపకు న్యాయం చేసినా పర్వాలే. న్యాయం చేసే క్రమంలో వాళ్ళు పలకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టినా సంతోషమే. చట్ట ప్రకారం మేము కోర్టులో చూసుకుంటాం. మీరు కేసు పెట్టగా లెక్క ఇప్పకపోతే 13వ తారీఖు తాలూకా పోలీస్ స్టేషన్ బయట నేను టెంట్ వేస్తా, ధర్నా చేస్తా, రిలే నిరాహార దీక్ష 1 సంవత్సరం రోజులేం చేస్తా. ఈ పాపను ఈ పాప పిల్లలను అంటే ఈ పాప పిల్లలు నా మేనల్లులతో సమానం, మేనకోడులతో సమానం కూర్చోబెట్టుకొని 1 సంవత్సరం రోజులే సరే రిలే నిరాహార దీక్ష రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు మీ స్టేషన్ దగ్గరనే కూర్చుంటా. మీకు కనికరం కలిగేంత వరకు. సెలవు.